హాయ్ ఆల్, అందరు ఎలా ఉన్నారు? హియర్ కమ్స్ వన్ మోర్ టెంపుల్. యాదగిరి గుట్ట నుంచి 25 కిలోమీటర్స్లో ఉంటుంది. నేమ్ వచ్చేసి సోమేశ్వర స్వామి టెంపుల్. లొకేషన్ వచ్చేసి కొలన్పాకలో ఉంది. రీసెంట్గా చంద్రవ్వ చెప్పింది V6 న్యూస్లో. ఈ టెంపుల్ గురించి 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ ఇన్ తెలంగాణ. ఇలాంటి టెంపుల్ నేనైతే ఎక్కడ చూడలేదు. 800 ఇయర్స్ ఓల్డ్ టెంపుల్ తెలంగాణలో ఉందంటే అది మనం మంచి విషయంగా భావించాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా విగ్రహాలు కనిపిస్తాయి. విగ్రహాల పక్కనే మనకి ఎవరు చెక్కారో అండ్ ఏ ఇయర్లో చెక్కారో వైట్ బోర్డ్ మీద రాసి ఉంటుంది. కళాకారులు ఎంత బాగా చెక్కారో చూడండి. అసలు ఎంత టైం పట్టిందో ఒక్కొక్క విగ్రహానికి ఇలా చెక్కనీకి. నాకు తెలిసి ఒక 100 పైగానే ఉండొచ్చు, ఆర్ ఎల్స్ 100 బిలోనే ఉండొచ్చు. మీరు చూసుకున్నట్టయితే మీరు వెళ్ళండి విత్ యువర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్. యాదగిరి గుట్టకి వెళ్తే పక్క ఈ టెంపుల్కి వెళ్ళండి. అండ్ పక్కనే ఒక జైన్ టెంపుల్ ఉంటుంది. నేను అది చూసేసే ఇక్కడికి వచ్చాను. ఆ టెంపుల్ కూడా బాగుంటుంది, బట్ వీడియో తీసుకోలేదు. అది కూడా చూడండి, ఇది కూడా చూడండి అని సజెస్ట్ చేస్తాను. ఇందులో మీకు వచ్చేసి లింగాలు కనిపిస్తాయి. మూవింగ్ ఫార్వర్డ్ మీకు తెలుస్తుంటుంది. వెళ్తుంటే ముందు వెళ్తుంటే లింగాలు ఉంటాయి. చాలా లింగాలు కనిపిస్తాయి మనకి. ఒకటి పెద్దది, చిన్నది అట్లా కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు వీడియోలో ఎన్ని టైప్స్ ఆఫ్ లింగాలు ఉన్నాయో. నేను ఇలాంటి లింగాలు అయితే ఎక్కడ చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఈ టెంపుల్లో చూడడం. మీరు చూడండి ఎలా రాశారు. ఒక్కొక్క లింగం మీద కొన్ని చెక్కారు. నాకు అదేంటో అర్థం కాలేదు కరెక్ట్గా. మీకేమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. ఇంకా టెంపుల్ లోపలికి వెళ్తే మనం అర్చన చేసుకోవచ్చు. టెంపుల్ లోపల లింగం ఉంటుంది. లింగం, నంది అండ్ కోనేరు అవన్నీ వస్తాయి మూవింగ్ ఫార్వర్డ్లో. అర్చన చేస్తారు ఈ టెంపుల్లో. సమ్ అమౌంట్ పడుతుంది. నేనైతే లోపల వీడియో తీయలేరు, అలౌ చేయలేరు. వాల్ చూడండి అసలు ఎంత పెద్ద స్టోన్స్ యూజ్ చేశారో. అండ్ ఇప్పట్లో అయితే మనం ఇటుకలు యూజ్ చేస్తాము. అప్పట్లో కాబట్టి ఈ స్టోన్స్ దొరికాయి అండ్ స్ట్రాంగ్ ఉండేది. అందుకనే ఇన్ని రోజులు ఆగినట్టుంది టెంపుల్. మనం చూసుకున్నట్టయితే లోపలికి వెళ్తే పిల్లర్స్ ఉంటాయి. పిల్లర్స్ని కూడా ఎంత నీట్గా చెక్కారో అసలు. ఆ సర్కిల్, ఆ డిజైన్ అనేది మనము ఎక్కడ చూస్తుండకపోవచ్చు. నేనైతే చూస్తుంది ఇదే ఫస్ట్ టైం. సో మీకు చూపిస్తున్నాను చూడండి. ఆ సర్కిల్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. మనకి కోనేరు ఉంటుంది. శివుడి జుట్టుల్లో నుంచి వాటర్ లింగం మీద పడుతుంది. మనకి రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంటుంది, మధ్యలో మిడిల్లో మెయిన్ టెంపుల్ అనేది ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి నార్మల్ శివుడు అండ్ నంది ఉంటారు. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇట్లా కోటి లింగాలతోటి లింగం అనేది ఉంటుంది. మీరు చూసుకున్నట్టయితే వీడియోలో కనిపిస్తూ ఉంటుంది. అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి ఫొటోస్ తీసుకొని నేను కొంచెం పీస్ఫుల్గా కూర్చొని అక్కడ ఉండేసి వచ్చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.